సో మనము దేవునికి సమీపంగా ఉండాలి, దగ్గరగా ఉండాలి. మనం ఎంత దగ్గరగా ఉంటే అంత దేవుడు మనల్ని వాడుకుంటారు. మనం ఎక్కడో ఉండి దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు, దేవుడు మనల్ని చూడట్లేదు, మనల్ని మర్చిపోయారా దేవుడు కూడా పక్షపాతం చూపిస్తున్నారా అని చాలాసార్లు చాలామంది అనుకుంటూ ఉంటాం మనము. సో అది కాదు, దేవుడు కృప అందరికీ ఉంటుంది ఎల్లప్పుడూ. కానీ మనం ఎప్పుడూ దగ్గరగా ఉండాలి దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి, మన ఆత్మీయ తల్లిదండ్రులకి. మనం ఎల్లప్పుడూ సమీపంగా ఉన్నప్పుడు దేవుడు మనకి బాధ్యతను అప్పగించడానికి దేవుడు రెడీగా ఉంటారు. సో మనం ఖచ్చితంగా మళ్ళీ బాధ్యత ఇచ్చిన తర్వాత ఇంత బాధ్యత నేను చేయాలా, నేను ఎలా చేయగలుగుతాను, నేను చేయలేను కదా అని కొన్నిసార్లు కొనుక్కుంటూ ఉంటాము. సో అలా కాదు, మనం దేవునికి సమీపంగా ఉండాలి. దేవుడు దూరంగా ఉంటే చూడలేరా, దగ్గరగా ఉన్న వాళ్ళనే చూస్తారా, అది కాదు ముఖ్యం. మనం దేవునికి సమీపంగా ఉండాలి. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నారో మనం కూడా ప్రేమతో దేవుని సన్నిధిలో చాలా దగ్గరగా ఉండాలి.